హాయ్ ఫ్రెండ్స్. ఇమ్మడి రవి ఐబొమ్మ ఐబొమ్మ చేసింది ఇమ్మడి రవియే కావచ్చు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. నేను ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇమ్మడి రవిని పోలీస్ అరెస్ట్ చేసి మన సినీ ప్రముఖులకి పిలిచి ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో ఏదో సాధిచ్చేసాం. ఎలా ఉందంటే ఇది చెప్పేది టిక్ టాక్ బ్యాన్ చేసి చైనాని గెలిచేసాం అన్నట్టుంది ఐబామ్ గురించి. ఎక్కడ చూసినా దీని గురించే లొల్లి లొల్లి రచ్చ. ఇప్పుడు నేను వీడియో తీయడానికి కారణం వచ్చేసరికి, నేను ఒకళ్ళకి సపోర్ట్ కాదని ముందే చెప్పాను ఆల్రెడీ మీకు. ఎవరికీ సపోర్ట్ కాదు. ఎవరిని వెనకేసి రాను. నాకు ఏదనిపిస్తే అది చెప్తూ ఉంటాను. జనాలు ఏమనుకుంటున్నారో నేను జనాల పల్స్ మాత్రం ఇప్పుడు చెప్తా. కేవలం వీడియో నేను చేసేది జనాలు ఏమనుకుంటున్నారో అది మాత్రమే నేను చెప్తున్నా. నేను ఎవరికీ పక్షపాతం కాదు ముందే చెప్తున్నాను. ఇప్పుడు పాయింట్ వచ్చేసరికి ఐబొమ్మ వల్ల ఎవరికి నష్టం? ఓటీటీ యాప్స్‌కి నష్టమా? లేదంటే సినీ ప్రముఖులకి నష్టమా? సినీ ప్రొడ్యూసర్‌లకి నష్టమా? ఎవరికి నష్టం అనేది మనం టోటల్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మిస్టర్ విస్ట్ అండి. నా పేరు నటరాజ్ అండ్ డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారంటే, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు ఒక మంచి సానుభూతి, ఒక మంచి మద్దతయితే లభిస్తుంది సోషల్ మీడియాలో అయితే. ఈ పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేసేసారు. ఈయనేమన్నారు ముందే, నన్ను మీరు పట్టుకోలేరు. నేను ఎక్కడో ఉంటా. మీరు మీ తరం కాదు పట్టుకోవడం అని పోలీసులకి సవాల్ ఇసురుతారు. కట్ చేస్తే నెల, 2 నెలల్లోనే ఈయన్ని పట్టుకుంటారు. ఈయన్ని పట్టుకొని ఇంకా ఆయన్ని అరెస్ట్ చేస్తారు. దీనికి సోషల్ మీడియా వాళ్ళైతే చాలా అంటే చాలా మద్దతిచ్చారు. వాళ్ళ గురించి చేయబోతున్నాను. దాని గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు. దీంట్లో ఏంటంటే అరెస్ట్ చేసి చైనా వాళ్ళని మనం ఏదో ఓడించేసాం. పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచేసాం. చైనాని టిక్ టాక్ బ్యాన్ చేసి చైనాని ఓడించాం అన్నట్టుంది ఈళ్ళు చెప్పే మ్యాటర్ అంతా. ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు చాలీచాలని జీతాలతో రోజంతా కూలీ నాలి చేసుకొని కష్టపడి ఇంట్లో పిల్లని పోషించుకుంటుంటే సినీ ఇండస్ట్రీ అనేది ఒక వినోదం లాంటిది. ఒక ఆదివారం అనేది అందరికి సెలవు. ఒక ఆదివారం పూట సినిమాకెళ్ళి చక్కగా మెంటల్ టెన్షన్‌లు ఇయన్నీ మనం పక్కన పెట్టేద్దాం. కాసేపు ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం. కాసేపు చాలా వినోదంగా ఎంజాయ్ చేద్దాం. భార్య బిడ్డలను తీసుకొని అనుకుంటారు. దానికి ఒక మెడిసిన్ అనేది మనకి వినోదం కావాలి. ఆ మెడిసినే సినీ ఇండస్ట్రీ. ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని కూడా క్యాష్ చేసుకుంటారు. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నతనంలో సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్ మాత్రమే. నా చిన్నతనంలో సింగిల్ స్క్రీన్ మాత్రం ఉండేది. అది కూడా వచ్చేసరికి రూ. 10. నాకు ఊహ తెలిసినప్పుడైతే రూ. 10 నేల, రూ. 20 బెంచి, రూ. 35 ఫస్ట్ క్లాస్, రూ. 50 బాల్కనీ. బాక్స్ కూడా రూ. 50 ఉంటది. సో వీటిల్లో మనం కొంతమంది లేనోళ్ళు వచ్చేసరికి కూలీ నాలి చేసుకునే వాళ్ళు గాని, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ గాని, ఇంట్లో పేరెంట్స్ పాకెట్ మనీ దాచుకొని చూసే వాళ్ళందరూ మాక్సిమం రూ. 10 దానికి వెళ్తారు. ఇంకొంతమంది వచ్చేసరికి 20 దానికి వెళ్తారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వెళ్తారు. ఇక్కడ టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లో అలా. ఎంతలా పెరిగిపోయినాయి అంటే ఒకప్పుడు రూ. 10 ఉన్న టికెట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ లోనే రూ. 100 తక్కువ లేదు. రూ. 100 టికెట్. రూ. 20 ఉన్నది ఇప్పుడు రూ. 20 తీసేశారు. రూ. 20 రూ. 35 ఫస్ట్ క్లాస్ అని చెప్పా కదా! రూ. 20 బెంచ్. ఈ రూ. 20, రూ. 35 కలిపి ఒకటే స్పేస్ చేసి దానికి 200 పెట్టారు. రూ. 100 ఫ్రంట్. మిడిల్ వచ్చేసరికి 200. బ్యాక్ అంటే బాల్కనీ వచ్చేసరికి 350. ఇది సింగిల్ స్క్రీన్ పరిస్థితి. ఇంక మనం పోనీ ఓకే 300 కొనలేము. ఒక రూ. 100 ఎళ్లి చూద్దాము ఏది వినోదం అని చెప్పి ఎళ్ళేవాడు ఎళ్తాడు. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు ఎక్కడున్నాయి? ఇదివరకైతే ఊరికి ఒక సిటీకి సింగిల్ స్క్రీన్‌లు 10, 20 ఉండేవి. ఇప్పుడు 1, 2 ఉన్నాయి. ఆ 1, 2 కూడా ఎప్పుడైతే ఈ మల్టీప్లెక్స్‌లు వచ్చినాయో అప్పుడే సింగిల్ స్క్రీన్ అనేది ఎళ్ళిపోయింది. ప్రతి ఒక్కడు మల్టీప్లెక్స్‌కెళ్ళటం. ఆడెళ్ళాడు నేను ఎళ్ళాలి. ఈడెళ్ళాడు నేను ఎళ్ళాలి అని మల్టీప్లెక్స్‌కెళ్ళటం. నేను మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తున్నానని చెప్పడం. ఈ ఐనాక్స్‌లో చూస్తున్నాను. ఆ! ఈ మిరాజ్‌లో చూస్తున్నాను. ప్రసాద్ ఐమాక్స్‌లో చూస్తున్నాను. ఇయన్నీ బయట నుంచి రివ్యూస్ చెప్పడం. అది ఎక్కడుంది చూడాలి మనం కూడా ఎళ్ళాలి.
ఈ మల్టీప్లెక్స్‌లకి అలవాటు పడిన తర్వాత సింగిల్ స్క్రీన్ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమి లేవండి. ఇతర ఊరికి 20, 30 ఉండే సింగిల్ స్క్రీన్‌లు ఇప్పుడు కళ్యాణ మండపాలకి, ఫంక్షన్‌లకి ఆ! మళ్ళీ ఏదో సూపర్ మార్కెట్‌లకి వాటిలకి యూజ్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్లు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే అబ్బా! కన్నుల విందుగా ఉండేది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అంటూ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కళ్యాణ మండపంలా అయిపోయినాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు. దీనికి అన్నిటికి కారణం సినీ ఇండస్ట్రీయే. మన చేతులారా మనమే నాశనం చేసుకున్నాం చెప్పాలంటే. మన చేతులారా ఎందుకు అదేంటి బ్రో మన చేతులారా మనం నాశనం చేసుకున్నాం ఏంటి అని మీరు అడగొచ్చు. దానికి నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు హీరోస్‌ని ఎంకరేజ్ చేసేది మనమే. మనం డబ్బు జేబులో నుంచి మనం కూలీ నాలి చేసుకొని డబ్బులు వస్తే రూ. 100 కూలీ డబ్బులు సంపాదిస్తే ఇదివరకు దాంట్లో రూ. 10, రూ. 20 టికెట్లకే పెడుతున్నాం. టికెట్లు పెట్టి ఆ డబ్బుల్లే వాళ్ళు కలెక్ట్ చేసుకొని సినిమా థియేటర్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని, డిస్ట్రిబ్యూటర్ కలెక్ట్ చేసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోతాయి డబ్బులు ఆటోమేటిక్‌గా. అందుకే మనం అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి జనాలంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటది. కొంచెం భయం కూడా ఉంటది. ఎక్కడ సినిమా ఫ్లాప్ చేస్తారా? ఎక్కడ సినిమా తొక్కేస్తారేమో అని. వన్స్ సినిమా హిట్ అయిందంటే కొమ్ములొచ్చేస్తాయి. అలాగా కొంతమంది దివాలా తీసిన ప్రొడ్యూసర్‌లు ఉన్నారు. కొంతమంది ఒక్క స్టెప్‌తో ఎదిగిపోయిన ప్రొడ్యూసర్‌లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి పక్కన పెడితే, ఇప్పుడు సినిమా రేట్లు ఎందుకు పెరిగిపోయినాయి? దానికి కారణం మనమే అంటున్నాం కదా! ఎందుకంటే ఒక పెద్ద హీరో మనకి 'ప్రభాసే' గాని, 'పవన్ కళ్యాణే' గాని వీళ్ళందరూ అంటే మనకు ఇష్టం. ఎందుకంటే నేను 'ప్రభాస్' ఫ్యాన్‌ని, 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్, 'ఎన్టీఆర్' ఫ్యాన్‌ని. నాకు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు చూడాలంటే వాళ్ళ స్క్రీన్ మీద మనం చూడాలి, ఈ విజిల్స్ ఎయ్యాలి అన్నీ ఉంటాయి. ఇన్ని చేయాలి, ఎన్ని చేయాలని బెనిఫిట్ షోలో ఏస్తారు. దాంట్లో దండుకోవడం. ఓ బెనిఫిట్ షో సినిమా చూడాలంటే 2000 ఒక్క టికెట్. అయినా చూసేస్తాం. అబ్బే! ఆగదుగా మనకి ఆడెవడో చూసాడో మనం కూడా చూసేయాలి. ఆడు బెనిఫిట్ షో చూడటం ఏంటి? రాహుల్ అక్కడ 2000 కాదు 4000 ఇత్తన్నా బయటకెళ్ళి అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి సినిమా ఒక టికెట్ 4000 పెట్టి బ్లాక్‌లో కొంటది తెలుసా మీకా విషయం? ఇలా కొని సినీ ఇండస్ట్రీ వాళ్ళని మేపాం మనం. అది మనం చాలా లేట్‌గా తెలుసుకున్నాం. ఎప్పుడైతే టికెట్ రేట్లు రూ. 10 నుంచి రూ. 20, రూ. 20 నుంచి రూ. 30, రూ. 30 నుంచి 80, 80 నుంచి 100, 100 నుంచి 150, 300, రూ. 1000 ఈ సినిమా టికెట్ పెంచుకుంటూ పోయేసరికి మన హీరోల్ని నిజంగానే రియల్ హీరోలుగా అనుకుంటాం మనం. వాళ్ళకి రెమ్యూనరేషన్ బీభత్సంగా పెంచేశారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు. ఒకానొకప్పుడు 'బాహుబలి'కి ముందు 'ప్రభాస్' గారి రెమ్యూనరేషన్ ఎంతో కూడా మనకు తెలీదు. వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలీదు. మన రఫ్‌గా అయితే ఓ 15,00,00,000, 20,00,00,000 తీసుకుంటారేమో బ్రో అనుకోవచ్చు. ఎప్పుడైతే 'బాహుబలి' సినిమా రిలీజ్ అయ్యి ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారో, ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. 'ప్రభాస్' గారిని ఇప్పుడు సినిమాలో తీసుకోవాలన్నా ఒక 300,00,00,000 ఇవ్వాలి, 250,00,00,000 ఇవ్వాలి. పలానా ప్రియాంక చోప్రా గాని వీళ్ళందరిని తీసుకోవాలంటే ఆమెకొక 50,00,00,000 ఇవ్వాలి, 100,00,00,000 ఇవ్వాలి. సినిమా బడ్జెట్ రఫ్‌గా మనం ఒక పెద్ద సినిమా బడ్జెట్ 1000,00,00,000 ఏసుకుందాం. సారీ 500,00,00,000 ఏసుకుందాం మనం. 500,00,00,000లో టాప్ హీరోకి 250,00,00,000 పోతాయి. ఈ జూనియర్ ఆర్టిస్టులకు గాని, మిగతా వాళ్ళందరూ కలిపి ఒక 50,00,00,000. హీరోయిన్‌కో ఒక 30,00,00,000, 40,00,00,000. హీరోయిన్ ఫ్రెండ్‌లకో 40,00,00,000. ఇయన్నీ పోను మిగిలేది ఒక 50-100,00,00,000 మిగులుతాయి. అందరికి రెమ్యునరేషన్ ఇవ్వగా. ఆ 100,00,00,000లోనే డైరెక్టరు సెట్టింగ్స్ చేసుకోవాలి. ఊర్లెళ్ళాలి, ఆళ్ళు చేయాలి, ఫుడ్ పెట్టాలి, జూనియర్ ఆర్టిస్ట్‌ని మేపాలి. ఇదంతా చెయ్యాలి. వాళ్ళ కష్టానికి తగ్గట్టు డబ్బులివ్వాలి. 100,00,00,000తో నువ్వు సినిమా నిర్మిస్తావు. మిగతా 300,00,00,000, 400,00,00,000 హీరోలకి, హీరోయిన్‌లకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి వీళ్ళకే ఇస్తారు. వీళ్ళని ఆ సినిమా హిట్ అయిందా 2,000,00,00,000కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ హీరో బడ్జెట్ పెరిగిపోద్ది. సినిమా ఫ్లాప్ అయిందా హీరో బడ్జెట్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. కానీ అదే హీరోతో చేయాలంటే పెద్ద ప్రొడ్యూసర్‌లు తెప్పించి వేరే ప్రొడ్యూసర్ దగ్గర రారు. చిన్న సినిమాలు చేయలేరాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ వచ్చేసరికి 100,00,00,000. ప్రభాస్ రాడుగా, పవన్ కళ్యాణ్ రారుగా తక్కువ రేట్‌కి. చిన్న హీరోని చేస్తారు. చిన్న హీరోని తీసుకుంటే కాన్సెప్ట్ అంటే జనాలు ఆదరిస్తారు. కాన్సెప్ట్ నచ్చకపోతే ఉరేసుకొని సావాలి ప్రొడ్యూసర్. అలా ఉంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ. ఇక్కడ మన 'దిల్ రాజు' గారు గాని, ప్రెస్ మీట్‌లో 'దిల్ రాజు' గారు గాని, మన 'చిరంజీవి' గారు గాని, మన 'నాగార్జున' గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్‌కెళ్ళినప్పుడు
ఏదో సాధించేసామని సంబరపడుతున్నారు. ఎందుకంటే 'దిల్ రాజు' గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆయన ఏమంటున్నారు? పైరసీని అరికట్టారు. పైరసీని అరికట్టారు అంటారు. ఇక్కడ అరికట్టింది పైరసీ కాదు. అది గుర్తుపెట్టుకోండి. పైరసీ అంటే మూవీ రూల్స్. ఓపెన్ సీక్రెట్ గా చెప్తున్నా. పైరసీ అంటే మూవీ రూల్స్. మూవీ రూల్స్ లో సినిమా రిలీజ్ అయిన 3 గంటల్లో మూవీ రూల్స్ లో వస్తది. దమ్ముంటే ఆళ్ళని పట్టుకోండి. ఐబొమ్మలో హెచ్‌డి ప్రింట్ సినిమా రిలీజ్ అయిన 3 నెలల్లో, నెల రోజుల తర్వాత దాని శాటిలైట్ రైట్స్ ఒక ఏమంటారు? ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోకి రిలీజ్ అవుతది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చేసరికి నిర్మాతకి కావాల్సిన డబ్బు, హోదా అన్నీ వచ్చేస్తాయి. ఓటీటీలో పెట్టేసుకుంటారు. ఓటీటీలకి నష్టమా? సినీ ఇండస్ట్రీకి నష్టమా? అని ఇందాక చెప్పా కదా! డెఫినిట్‌గా ఓటీటీలకి నష్టం జరగబోవచ్చు. సినీ ఇండస్ట్రీకి అయితే కాదు. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాని ఫ్రీగా మనం ఐబొమ్మలో చూడగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐబొమ్మలో చూస్తున్నప్పుడు అంతా బానే ఉంది కదా! అని అనుకున్నారు. ఇదే గ్యాప్‌లో ఇంకో ఓటీటీ వచ్చిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 'బాహుబలి' సినిమా అంటే ఇష్టం. 'బాహుబలి' సినిమా మన హై ప్రైమ్‌లో వచ్చిందనుకుందాం. ప్రైమ్‌లో ఉంది. ఆ ప్రైమ్‌లో చూస్తున్నాం. 'బాహుబలి 2' సినిమా వచ్చింది. అది హాట్‌స్టార్‌లో వస్తది. అది. పోనీ 'బాహుబలి 2' సినిమా చూద్దాం అని చెప్పి నేను హాట్‌స్టార్‌లో కొనేసుకుంటా. హాస్టల్‌లో కొనేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయింది 'సాహో'. ఆ! 'సాహో' రిలీజ్ అవ్వంగానే అది తీసుకెళ్ళి నెట్‌ఫ్లిక్స్‌లో పెడతాడు. ఈ రెండిటికి డబ్బులు కట్టాలి. మళ్ళీ నెట్‌ఫ్లిక్స్ చూడాలి కదా! మన అభిమానం తప్పదు. మళ్ళీ నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళి మళ్ళీ డబ్బులు కడతాం. మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అయిద్ది. ఏది ఒకటి సినిమా కాదు ఫ్రెండ్స్. చాలా సినిమాలు. ఇంకో సినిమా రిలీజ్ అవ్వంగానే ఆ సినిమా ఈటీవీ విన్. మళ్ళీ దానికి డబ్బులు కట్టాలి. అది ఇలా హాట్‌స్టారు, ఆహా, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఈటీవీ విన్ ఇన్నున్నాయి. సుమారు 10 యాప్స్ ఏసుకుందాం. 10 యాప్స్‌కి వీళ్ళెంత తక్కువ తీసుకుంటారు మరి? ఒక యాప్ తీసుకుంటాం. ఒక 500, 600 పెడతాం. చూస్తాం. హెచ్‌డీ క్వాలిటీ రాదు. హెచ్‌డీ క్వాలిటీ రావాలంటే మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా పేమెంట్. దానికి అడ్వాన్స్‌డ్ అని పేరు దానికి మళ్ళీ. దానికి గోల్డ్ అని పేరు. అడ్వాన్స్ అని పేరు. దాంట్లోకెళ్ళాలంటే చూస్తాం. దాంట్లో డాల్బీ ఉంటది. సౌండ్ ఇనపడితే చాలుగా డాల్బీలన్నీ మనకు అవసరమా? చూసేవాళ్ళకి. మన ఇంట్లో పెద్ద పెద్ద డాల్బీ సిస్టమ్‌లు ఉన్నాయి. డాల్బీ వచ్చేయడానికి. చూడడానికి వీడియో బాగుండి, క్లారిటీగా ఉండి, సౌండ్ వస్తే చాలు. అంతేగాని మళ్ళీ పోనీ వెళ్తాం, కొంటాం. మళ్ళీ దాంట్లోకి అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్ పోవడానికి ఇంకో డబ్బులు కట్టాలి మళ్ళీ. అడ్వర్టైజ్‌మెంట్ వస్తే సినిమా చిరాకొచ్చేద్ది. ఆ అడ్వర్టైజ్‌మెంట్ తీయడానికి మళ్ళీ డబ్బులు పెడతారు. తీరా అడ్వర్టైజ్‌మెంట్ పోవడానికి కూడా డబ్బులు కట్టిన తర్వాత ఏదైనా మంచి పాపులర్ సినిమా వస్తది. మనం ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఈ సినిమా పలానా దాంట్లో ఉందని చెప్తారు కదా! ఆ సినిమా చూడాలంటే దాంట్లో మన సబ్స్క్రిప్షన్ అయిపోయి, అడ్వర్టైజ్‌మెంట్‌లకి డబ్బులు కట్టి, ఇయన్నీ కట్టిన తర్వాత గూడా మళ్ళీ క్వాలిటీకి, హెచ్‌డీ క్వాలిటీకి గూడా డబ్బులు కట్టి, ఇయన్నీ కట్టినాక గూడా ఆ సినిమా చూడాలంటే మళ్ళీ దానికి రెంట్ కట్టాలి. ఇది పరిస్థితి. ఆ! ఈ ఓటీటీలన్నిటికి అమ్మ మొగుళ్ళలాంటోడే ఐబొమ్మ క్రియేటర్. ఆయనే ఇమ్మడి రవి. ఈయన చెప్పాలంటే పేదోళ్ళకి దేవుళ్ళంటాడబ్బా! ఎందుకంటానంటే నేను ఇమ్మడి రవిని సపోర్ట్ చేయట్లేదు. నేను జస్ట్ ముందే చెప్తున్నాను. జస్ట్ జనాలు ఏమైతే సోషల్ మీడియాలో కామెంట్స్‌లో అనుకుంటున్నారో దాని గురించే మాట్లాడుతున్నా. నేను ఒకళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరికీ చేయట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా. కాదు వాళ్ళు కామెంట్స్‌లో తెలియజేశారు. నేను వీడియోలో తెలియజేస్తున్నా. సింపుల్. ఇప్పుడు పాయింట్‌లోకొద్దాం. ఇమ్మడి రవి గారు చేసిందేంటంటే ఆయన ఒక హ్యాకర్ అని విన్నాం. ఓటీటీలో వచ్చిన దాన్ని సాటిలైట్ ద్వారా ఓటీటీలోకి వచ్చిన దాన్ని ఆయన దీన్ని హ్యాక్ చేసి వెబ్‌సైట్‌లో వదిలారు. ఐబొమ్మ అనే యాప్‌లో. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో వదిలారు. దాన్ని జనం ఫ్రీగా చూస్తారు. ఇది. ఇది చేసిన తప్పైన. హ్మ్. పోనీ మీరు టికెట్ రేట్లు తగ్గిస్తారా? ఇప్పుడు ఓ సినిమా మేము 2,000,00,00,000 సాధించేయాలి. 7,000,00,00,000, 10,000,00,00,000 బడ్జెట్ మాకొచ్చేయాలంటే దాని టికెట్లు చాడబారదం ఉంటది. రూ. 10, రూ. 20 టికెట్లు పెడితే కొనరు. రూ. 10, రూ. 20 పెడితే జనాలందరూ చూస్తారు. కానీ మీకు బడ్జెట్‌లు రావు గదా! హీరోలు బడ్జెట్‌లు పెంచేయాలి. హీరోల బడ్జెట్‌లు ఇప్పుడు 200,00,00,000 తీసుకున్నారు ఒక హీరో. దానికి 400,00,00,000 ఎళ్ళిపోతది. ఇప్పుడున్న సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 100 ఉన్న నేల టికెట్ 500 అయిపోద్ది. రోజుకి కష్టపడి కూలి నాలి చేసుకునేవాడు ఎంత
తక్కువ కూలి చేసుకున్నా గానీ 500 మించి 500 మహా అయితే 800. ఈ నెల రోజులు ఉంటది ఆళ్ళ కూలి డబ్బులు. నెల రోజులు ఉండవు. ఏ రోజు చేసిన కష్టం ఆ రోజు. పోనీ నెల రోజులు, 30 రోజులు, 10 రోజులు పోయినా 20 రోజులు. మిగిలేది ఎంత ఆళ్ళకి? 15,000, 16,000. ఈ 15,000, 16,000 సినిమాతో ఆయన ఒక్కడెళ్లి చూడలేడు. సినిమాని తీసుకెళ్ళాలి. సినిమాకెళ్తే రూ. 5,000 టాప్. సింగిల్ స్క్రీన్ ఎళ్తే రూ. 3,000 టాప్. మల్టీప్లెక్స్‌కెళ్తే 5,000 టాప్ అయిపోద్ది. ఇది తినేదేంది? ఒక సినిమా కోసం, ఒక వినోదం కోసం. ఈ మధ్య శివాజీ గారు ఉన్నారు. మొన్న రీసెంట్‌గా నిన్న ఆయన ఒక ట్రైలర్ లాంచ్ గాని దీంట్లో చేశారు కదా! ఆయన ఏమన్నారు? ప్రొడ్యూసర్ మిమ్మల్ని కొనమనలేదు కదా టికెట్లు. ప్రొడ్యూసర్ మిమ్మల్ని పాప్‌కార్న్ టికెట్ దాంట్లో యాడ్ చేయమనలేదు కదా! ప్రొడ్యూసర్ టికెట్‌లో పాప్‌కార్న్‌కి డబ్బులు వేస్తే అది మీరు టికెట్ కొనండి. పాప్‌కార్న్ లేకపోతే టికెట్ కొనొద్దు. ఇయన్నీ చెప్పలేదు కదా! అని ఆయన అంటున్నారు. టికెట్‌లో పాప్‌కార్న్ రేట్ కూడా యాడ్ చేస్తే ఎవడు కొనడు. అది ప్రొడ్యూసర్‌కే నష్టం. అందుకనే యాడ్ చేయరు. ముందు ఈ పైరసీ అని, ఐబొమ్మ అని ఈ రవి గారిని పట్టుకునే బదులు మల్టీప్లెక్స్‌లో ఒక పాప్‌కార్న్ అమ్మే వాళ్ళని ఎందుకు అమ్ముతున్నారు అని వాళ్ళని పట్టుకొని నిలదీయండి. అప్పుడు తగ్గుతది రేటు. పోనీ అవి బాగా రేట్లున్నాయి. మన ఇంట్లోనే బయట థమ్స్ అప్ బాటిల్ అక్కడ వచ్చేసరికి లీటర్ థమ్స్ అప్ 600, 500. బయట అయితే రూ. 100, రూ. 50 లీటర్ థమ్స్ అప్. పోనీ లీటర్ థమ్స్ అప్ పట్టుకొని ఎళ్తే ఎలో చేయరు. ఇక్కడే కొనాలి, మా దగ్గరే కొనాలి, అబ్రకదబ్రా ఆవకాయ బద్ద ఇలా ఉంటదనమాట. వీళ్ళ దగ్గరే కొనాలి. బయట నుంచి తీసుకురారు. ఒక రూల్ పెట్టండి. సినీ ఇండస్ట్రీ మీకే చెప్తున్నా. ఒక రూల్ పాస్ చేయండి. మీరు ఐబొమ్మ క్రియేటర్‌ని పట్టుకున్నారని చెప్పి ఇంత సంకలు గుద్దుకునే బదులు ప్రేక్షకులు పేదవాళ్ళు వస్తారు. పోనీ టికెట్ రేట్లు ఎలాగో తగ్గించరు. పోనీ తగ్గించమాకండి. కనీసం థియేటర్ లోపలికి తినుబండరాలనేది తీసుకెళ్ళనివ్వండి. పేదవాడు కొనలేని పరిస్థితి బయట. పాప్‌కార్న్‌లు ఇయన్నీ కొనలేరు. రూ. 300 పాప్‌కార్న్ కొనాలి. పిల్లలు ఏడుత్తారు లేకపోతే. ఆ పాప్‌కార్న్ బయటది రూ. 30. థమ్స్ అప్ బాటిల్ 400, 500 లీటర్లు బయట రూ. 50. అయి తీసుకెళ్ళనివ్వండి పేదవాళ్ళని. అయి తీసుకెళ్ళనివ్వరు మల్టీప్లెక్స్‌లు. వాళ్ళ మీద చేసే దమ్ము ధైర్యం లేదు గానీ ఇమ్ముడు రవి లాంటివి పట్టుకొని జనాలు రక్తం పిండండయ్యా ఒక్కొక్కడు. జనాలు రక్తం పిండడానికైతే వీళ్ళకి కాళ్ళు చేతులు వచ్చేస్తాయి. మల్టీప్లెక్స్‌లో వాళ్ళకి మాత్రం ఏమి ఉండవు. ఆ టికెట్లు కొనేయాలి. వాటర్ బాటిల్ ఒకటే ఎలో చేస్తారు కొంతమంది మల్టీప్లెక్స్‌లో, కొంతమంది అది కూడా లేదు. ఇలా ఉంటది పరిస్థితి. ఆ తర్వాత హీరో రెమ్యునరేషన్ అన్ని చెప్పుకున్నాం కదా! తర్వాత ఇంకో విషయం వచ్చేసరికి శివాజీ గారు ఒక మాట అన్నారు. అది మాత్రం నాకు మంచిగా అనిపించింది. అలాంటి ఒక హ్యాకర్‌ని మనం సెక్యూరిటీస్‌లో పెట్టుకుంటే చాలా బావుంటది. మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అట్లా సెక్యూరిటీ హ్యాకింగ్ సిస్టమ్‌లో పెట్టుకుంటే మన ఇండియాకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చే చాలా టాలెంట్ ఉన్న మనిషి ఉన్నారు. అది మాత్రం వాస్తవం చాలా మంచిది. అది పక్కన పెట్టిన తర్వాత సింగిల్ స్క్రీన్ ఎక్కడున్నాయి? లేవు. ఆల్రెడీ దీని గురించి మాట్లాడేసాం. ఇన్ని చెప్తున్నావుగా బ్రో! ఇంతకు నువ్వు బెనిఫిషియల్‌కెళ్ళావా అని అడిగితే, బెనిఫిషియల్‌లోకి ఎళ్ళాను కాబట్టి చెప్తున్నా. బెనిఫిషియల్‌కెళ్ళాను, వేలు తగలేసాను. ఈ ఇమ్మూడి ఐబొమ్మలో కూడా నేను చూసినోడినే. ఇప్పుడు నాకు కావాల్సిన సినిమా పేరు చెప్పను. అది ఈటీవీ విన్‌లో ఉంది. ఈటీవీ విన్‌లో కొనాలంటే మన దగ్గర బడ్జెట్ లేదు ఒక టైంలో. అది నాకు ఐబొమ్మలో దొరికింది. ఐబొమ్మలో చూసుకున్నా నేను. ఫ్రీగా చూసుకున్నా. చెప్తున్నాగా సామాన్య మధ్య తరగతులకు గాని వాళ్ళకి ఐబొమ్మ రవి గారు దేవుళ్ళంటాడబ్బా! తర్వాతొచ్చేసరికి ఇంకో పాయింట్ ఉంది నా దగ్గర. ఆ! టికెట్ రేట్లు 500 ఉంటది. పాప్‌కార్న్ రేటు 600 ఉంటది. 5, 6 వేలు విష్ పటాక్. ఎగిరిపోతాయి డబ్బులు. చిల్ల పింకుల్లో అయిపోతాయి బయటికెళ్తే. తర్వాతొచ్చేసరికి పార్కింగ్ చార్జెస్. ఒకప్పుడు పార్కింగ్ చార్జెస్ రూ. 10, రూ. 20 ఉండేది. ఇప్పుడు రూ. 30, రూ. 40 ఉంటది. ఇదివరకు 3 గంటలకి రూ. 10 ఉంటది. 3 గంటలకు రూ. 150. మల్టీప్లెక్స్‌ల దగ్గరికెళ్తే గంటకి రూ. 20. 3 గంటలు సినిమాకెళ్తావా? రూ. 100 ఇవ్వు. ఇంకో గంట ఎక్స్‌ట్రా ఉంటావా? గంటకి రూ. 20, రూ. 30 పెరుగుద్ది. రూ. 150 ఇవ్వు. సింపుల్.
పార్కింగ్ దగ్గర నుంచి ఇయన్నీ వసూలు చేయవు. దొంగల దోపిడీ రక్తం జలగల్లా పీల్చేయడమే సినీ ఇండస్ట్రీ వాళ్ళు. మన డబ్బులతోనే సినిమా హీరోలని స్థాయి పెంచాం. మన డబ్బులతోనే ఆళ్ళకి 100,00,00,000, 200,00,00,000 డిస్ట్రిబ్యూటర్లు కానీ 100,00,00,000, 200,00,00,000 హీరోలకి ఇచ్చేస్తాం. ఈ డబ్బులు మళ్ళీ వసూలు చేయాలి కదా! ఓ పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే ఇప్పుడు 500 ఉంది టికెట్. ఓ పెద్ద సినిమా వచ్చింది. పెద్ద పెద్ద 'రాజమౌళి' గారు గాని, ఈళ్ళు పెద్ద పెద్ద సినిమా వచ్చినప్పుడు దాని బడ్జెట్ హై రేంజ్‌లో ఉంటది కదా! టికెట్ కూడా దాన్ని హై రేంజ్‌లో పెడతారు. నాకు తెలియక అడుగుతాను. చిన్న సినిమా ఉన్నప్పుడు ఒక రేట్ ఉంటది. పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆ రేట్ ఎందుకు? కేవలం బడ్జెట్ ఫిల్ చేసుకోవాలండి. మీ టార్గెట్ వేల కోట్లు నొక్కాలి. జనాల దగ్గర నుంచి పెండాలి. హ్మ్. ఇది వీళ్ళ టార్గెట్. ఆ డబ్బులు ఎలాగోలా వచ్చేయాలి కదా! టికెట్ రేట్ రూ. 1000 చేసేద్దాం. ఎవడో సచ్చిన ఫ్యాన్స్ అన్నప్పుడు కొనేస్తారు కదా! నాలాంటోడు ఉన్నాడు. దిక్కుమాలినోడు నాలాంటోళ్ళు. మేమందరం ఎదవం కాబట్టి మేము కొంటున్నాం తప్పదు మాకది. కానీ మాకు ఈ పిచ్చి దీంట్లో ఉన్న సినిమా పిచ్చి వదిలితే మాకు గూడా ఆ! చాలా బావుంటదనుకుంటాం మేము గూడా. వదలదుగా దరిద్రం ఏం చేస్తాం మాకు తప్పదు. తర్వాతొచ్చేసరికి ఆహ్, సారీ. ఓటీటీ నుంచి నష్టం అని చెప్పా కదా! ఆ ఓటీటీలు ఎవరో చెప్పనా? సినీ ఇండస్ట్రీ వాళ్ళే ఓటీటీలు గూడా. అందులో గూడా ఇదే ప్రబుద్ధులున్నారు. ఆళ్ళ పేర్లు బయట చెప్పను గానీ, అది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిందే. ఆహా ఎవరిది? హాట్‌స్టార్ అయన్నీ జియో హాట్‌స్టార్ అని అమ్మని కాదు ఓపెన్ సీక్రెట్. ఆహా ఎవరిది? ఇయన్నీ సినీ ఇండస్ట్రీ వాళ్ళయే. సినీ ఇండస్ట్రీ ఒక పక్కన ప్రొడ్యూసర్ లాగా జనాల దగ్గర డబ్బులు లాగుతారు. మళ్ళీ ఓటీటీ పేరు చెప్పి దాని నుంచి డబ్బులు లాగుతారు. ఏదైనా జనాల రక్తం పిండడమే. ఇదొక్కటే టార్గెట్. తర్వాత ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చుక్కలు చూపిచ్చిన ఐబొమ్మ క్రియేటర్ రవి గారికి హ్యాట్స్ ఆఫ్ అని జనాలు అంటున్నారు. రీసెంట్‌గా నేను మార్నింగ్ అనుకుంటా ఒక వీడియో చూసాను. ఆయన తండ్రి గారితో మాట్లాడుతున్నారు. అన్నీ వాళ్ళకి ఆళ్ళ అమ్మ పోలికలొచ్చినియి. ఆళ్ళ అమ్మది క్రిమినల్ మైండ్. ఆళ్ళ అమ్మ పోలికలే వచ్చినియి. కర్మ ఎవరిని వదిలిపెట్టదని పోలీసులు పట్టుకుపోయారు. పోలీస్ స్టేషన్‌కి ఎళ్తారా మరి మీరు? మీ అబ్బాయిని తీసుకెళ్లారు కదా! నేనెందుకెళ్తాను ఎళ్ళను ఆడికి నాకు సంబంధం లేదని జెప్పారు. మీరు దాని కింద ఒక కామెంట్ చూసా. ఆ కామెంట్ వచ్చేసరికి మీ చేతకానితనం గనక మీ అబ్బాయికి రాలేదు అది సంతోషించండి. మీలాగా చేతకానితనం అయితే ఏమి సాధించేవాడు కాదు. మీ అబ్బాయి డైమండ్. అది క్రిమినల్ మైండ్ కాదు. మాలాంటి దిగువ మధ్య తరగతులందరికి దేవుడు అని వాళ్ళ నాన్నగారికే వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు కామెంట్స్‌లో తెలుసా? ఆయనదేం పోయింది? ఆయన గనక కొంచెం బాధపడుతున్నట్టు ఏమైనా ఉంటే ఆయనకంటూ ఒక అకౌంట్ నంబర్ ఇస్తే జనాలకి ఐబొమ్మ చూసిన ప్రతి ఒక్కడు ఆ అకౌంట్‌లో డబ్బులేస్తారు. ఆ విషయం తెలుసా? ఈ విషయం ఆయన జైల్‌లో ఉన్నప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదు. ఆళ్ళ అమ్మది క్రిమినల్ మైండ్. మా భార్య మేము విడిపోయాం. అంత విషం కక్కుతున్నాడంటే కొడుకు మీద అంత విషం కక్కుతున్నాడు. నిన్నేం జేస్తారు? నీ కొడుకు సపోర్ట్ చేసి నిన్ను జైల్‌లో పెడతారా ఏంటి? పేదలకు వినోదాన్ని అందించాలనుకున్నాడండి. అది జనాలకు తప్పయిపోయింది. మనమేం చేస్తామంటే దానికేమి చేయరు. ఎవరేమి చేయరు మమ్మల్ని. అది తప్పయిపోయింది మనకి. తర్వాత ప్రజలు థియేటర్‌లో చూడాలంటే భయపడేలా అయిపోయింది ఇప్పుడు సొసైటీ. సినిమాకెళ్ళాలంటే భయమేస్తుందిప్పుడు. ఇప్పుడు ఐబొమ్మ లేదు. సబ్స్క్రిప్షన్‌లు కొనాలి. డబ్బులు లేవు. వాడు సినిమా ఎలా చూస్తాడు? వినోదం అనేది ఫ్రీగా వచ్చేదాన్ని గూడా తీసేశారు. ఇప్పుడు వాళ్ళ ఎంత ఆనందం దీనికో తెలుసా? పైరసీని అరికట్టినందుకు కాదు. ఇప్పుడు ఐబొమ్మ లేకపోతే అన్నీ ఇంకా సబ్స్క్రిప్షన్‌లు కొనాలి. అడ్వర్టైజ్‌మెంట్‌లు రాకుండా కొనాలి. డాల్బీలు సౌండ్ క్వాలిటీ కావాలంటే మళ్ళీ దానికి డబ్బులు పెట్టాలి. ఇంకా సినిమా థియేటర్‌లో డబ్బులు వేలు ఖర్చు పెట్టాలి. మనకు కోట్లు కోట్లు వచ్చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్‌తో ఆళ్ళు దిగారు. అందుకే ఆళ్ళకి అంత ఆనందం. తర్వాత ఇంకోటి చెప్తున్నాను. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే దేవుళ్ళలా కొలిచేవారు. మన 'నందమూరి తారక రామారావు' గారిని,
తారక రామారావు గారు గాని, మన ఏఎన్నార్ గాని దేవుళ్ళలో కొలిచేవారు. ఇప్పుడు మొహాలకి రంగులేసుకొని నటించేవాళ్ళా అనే స్థాయికి దిగజారిపోయారు. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఇంకోటి సినిమాకి 30-40% సినిమా తీయడానికే అవుతది. మిగతా 70% వీళ్ళ రెమ్యునరేషన్‌కే అయిపోతాయి. ఒక్కొక్కళ్ళు వేల కోట్లు, వందల కోట్లు ఒక్కొక్కళ్ళకి రెమ్యునరేషన్‌లు. ఎందుకంత నాకు అర్థం కాట్లా. ఇది అన్నిటికి తప్పులు మనమే చేసాం. మనం టికెట్లు కొని వాళ్ళని హీరోలని చేసాము. వాళ్ళు మన నెత్తినేసి కూర్చున్నారు. ఒకానొక టైంలో హీరోతో సెల్ఫీ దిగగానే చెంపదెబ్బలు కొట్టించుకోవాలి. హీరోని చూడాలని చెంపదెబ్బలు కొట్టించుకోవాలి. మనం లేపోతే ఏం చేయగలుగుతారు? సినీ ఇండస్ట్రీ? మనం జేబులో డబ్బులు పెట్టి కొనేవాడు లేకపోతే అడుక్కు తినే స్థాయికొచ్చేసింది సినీ ఇండస్ట్రీ తెలుసా? మనం జేబులో నుంచి డబ్బులు తీసి పెడుతున్నాం. వాళ్ళ కొమ్ములు తెప్పిస్తున్నాం. ఇయన్నీ బాధలు పడలేకే ఐబొమ్మ రవి గారు ఫ్రీగా వెబ్‌సైట్ లాంచ్ చేశారు. అదే ఐబొమ్మ. మన ఐబొమ్మలో చూసి చాలా మంది అబ్బా! సూపరు అసల ఫ్రీగా చూడొచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు అది ఫ్రీగా చూడడానికి లేదు. ప్రతీదీ డబ్బులే ఇప్పుడు. జలగల్లా పిండేత్తన్నారు. తర్వాతొచ్చేసరికి ఆ! 2,000,00,00,000 చెప్పుకోవడానికి పలానా సినిమా డైరెక్టరు 1,000,00,00,000 పెట్టి తీశాడు. రూ. 2,000,00,00,000 సాధిచ్చాడు. మనం 1,500,00,00,000 పెట్టుబడి పెడదాం. ఒక 3, 4,000,00,00,000 మన టార్గెట్ అది వరల్డ్ వైస్‌గా. అది రావాలంటే డబ్బులు ప్రజల దగ్గర నుంచి లాగేయాలి. ప్రజల నుంచి లాగామా, చేసేసామా, డబ్బులు జలగల్లా పిండేసామా అయిపోయింది. తర్వాత ప్రజలు ఏమైపోయినా పట్టించుకోరు. మనం పెంచి పోషిస్తున్నాం సినీ ఇండస్ట్రీని. ఆళ్ళు మనకు ఒక సెల్ఫీ ఇవ్వడానికి కింద నుంచి పైకి చూస్తారు. ఎవడ్రా పక్కకు పో ఇయన్నీ జరుగుతాయి. ఒక హీరో దగ్గరికెళ్ళి చెంపదెబ్బ కొడతాడు. మళ్ళీ ఆ హీరో ఏమంటాడు, నా చెయ్యి తగిలింది. ఆడు అదృష్టవంతుడు" అన్నట్టు ఇదైపోతారు. అలా ఉంది సినీ ఇండస్ట్రీ ప్రెజెంట్. మనం డబ్బులు పెట్టి పోషించాం. వాళ్ళు నెత్తినేసి కూర్చున్నారు. పోనీ హీరో రెమ్యునరేషన్ తగ్గిద్దా? తగ్గదు. మనకు ఆ సినిమా హీరోయే కావాలి. అన్నప్పుడు ఆ రెమ్యునరేషన్ అంత పెట్టి ప్రొడ్యూసర్‌లు ఇద్దరు ముగ్గురు పాటలు ఇతరగైతే పూర్వకాలంలో ఒకడే ప్రొడ్యూసర్. ఇప్పుడు నలుగురు ప్రొడ్యూసర్‌లు. నలుగురు ప్రొడ్యూసర్‌లు లేనిదే సినిమా రిలీజ్ అవ్వదు. పోనీ ఇంత చేసి హీరో రెమ్యునరేషన్ అంతలా పెంచేశారు. ఆ హీరోతో పెద్ద పెద్ద డైరెక్టర్‌లు తప్పించి చిన్న చిన్న డైరెక్టర్ ఎవ్వడు సాహసం చేయలేడు. రెమ్యునరేషన్ 250,00,00,000 ఇవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి గాని, జూనియర్ ఆర్టిస్ట్‌లకి గాని, మేకప్ ఆర్టిస్ట్‌లకి అన్ని కోట్లు కోట్లు గుమ్మరించుకుంటూ పోతే 300,00,00,000, 400 అక్కడే అయిపోతాయి. సినిమా నిర్మించేది 100,00,00,000. 100,00,00,000, 50,00,00,000 సినిమాని నిర్మిస్తారు. భారీ సినిమా, అతి భారీ సినిమా గురించి మాట్లాడుతున్నా. 100,00,00,000, 50,00,00,000 పెట్టిన సినిమా నిర్మిస్తే అయి నీకు టికెట్ రేట్ రూ. 100, రూ. 50 పెట్టినా వచ్చేస్తాయి. ఆ! ఆళ్ళందరిని పోషించాలి కాబట్టి, ఆ ప్రొడ్యూసర్‌లు డబ్బులు రావాలి కాబట్టి, ఇదివరకు ఇప్పుడు రూ. 100 ఉన్నది పెద్ద సినిమా కాబట్టి 300 చేస్తారు. ఇప్పుడు చిన్న సినిమాలు రాట్లేదు. చిన్న సినిమాలు రావాలంటే దాన్ని మనమే తొక్కేస్తున్నాం. పెద్ద హీరో వచ్చిందంటే థియేటర్‌లో మొత్తం హౌస్‌ఫుల్ అన్నీ. సిటీలో ప్రతి థియేటరు పెద్ద సినిమానే ఉంటది. చిన్న సినిమా ఆడనివ్వరు మళ్ళీ. అలా అయిపోయింది పరిస్థితి. సినీ ఇండస్ట్రీ‌లు ఎంత బేకారైపోయిందంటే, ప్రతి ఒక్కడు సినీ ఇండస్ట్రీ‌లో డబ్బులొచ్చేత్తాయి. మనం దాంట్లోకెళ్ళిపోవాలి. దాంట్లో దూకేయాలి. ఒక సామాన్య మానవుల్లాగా ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక దేవాలయం లాంటిది కొంతమందికి. ఆ దేవాలయంలో పూజారి అనేవాడు డైరెక్టర్ అనుకుందాం. ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఇంకో డైరెక్టర్. ఇంకో ప్రొడ్యూసర్ ఇంకో పంతులు. ఈళ్ళిద్దరూ జనాల దగ్గర నుంచి డబ్బులు. నీ శటగోపురం పెడతాను డబ్బులే కానుకే. నీ బొట్టు పెడతాను కానుకే. ఇలా అయిపోయింది థియేటర్‌లో గూడా. నేను పెద్ద సినిమా తీస్తున్నాను. నీ దగ్గర నుంచి నాకు డబ్బులిచ్చేయి. నీ జేబులో ఇప్పుడు రూ. 100 కదా! ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా తీస్తున్నాను 200 ఇచ్చేయి. బాల్కనీ చూసేవాడు ఇదివరకైతే ఇదివరకైతే రూ. 50 కదా! ఇప్పుడు రూ. 150 కదా! సింగిల్ స్క్రీన్‌లో.
నాన్ ఏసీ దాంట్లో. రూ. 150 కదా! ఆ! పెద్ద సినిమా కదా! ఆ 300 ఇచ్చేయి. 500 ఇచ్చేయి ఒక టికెటు. ఆ బెనిఫిట్ షోవా 1500 ఇచ్చేయి. ఇలా అయిపోయింది. సో, చాలా మంది ఫ్యాన్స్ అయితే 'ఇమ్మడి రవి' గారికైతే కామెంట్స్‌లో చాలా అంటే చాలా మద్దతిస్తున్నారు. సో, మరి చూడాలి నెక్స్ట్ ఏమిద్దో ఏంటనేది. సో, అదే ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు పూర్తిగా చూసారనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సైన్ ఆఫ్. మిస్టర్ విష్ణు.